ఇప్పుడు దానివల్ల ఇప్పుడు కరుణాకర్ సభ పెట్టినాడు, అవును. ఆయనకి 10 మంది సహకరించినారు. హ్మ్. వాళ్ళు ఏదో విధంగా డబ్బులు మూలంగా ఏదో చేస్తారు. ఇప్పుడు గూడా ఆయన అంటున్నా ₹1,00,00,000 సార్ నేను. సంపాదించి ₹1,00,00,000 నేనేమంటున్నా ఖర్చు తెలుసా? అయిందన్నారు. క్రిస్టియన్ అయినా, ఉండండిమా. ముస్లిం అయినా, హిందూ అయినా ఎవ్వరైనా గూడా మతాలను అడ్డం పెట్టుకొని బతుకుదెరువుగా బతుకుతున్నారు. ఇది అదే మరి బరాబర్ చెప్తా. మరి మరి మీరు హిందువుల గురించి గాని, చంద్రబాబు నాయుడు స్థాయి గురించి గాని మాట్లాడుతా ఉంటారు తప్పిస్తే, ఆ! ఏ రోజున ఇప్పుడు కల్వరి సతీష్ అట్లాంటి పెద్ద పెద్ద పాస్టర్లు సంపాదించుకు కల్వరి సతీష్ దండుకుంటున్నారు. ఏమైనా ఉంటే చెప్పండి. వాళ్ళు ఇప్పుడే టెలికాస్ట్ చేస్తా. ఏమి ఇప్పుడు కరుణాకర్ గురించి మీకు ఎవరు చెప్పారు? మీరు ఎట్లా విశ్లేషించారు అట్లా పోయి విచారించండి, చెప్పండి మా దాని ఆయన గురించి కూడా మీ సభలో ఛానల్ మాట్లాడిండు పెట్టించండి. గదా! ఎప్పుడు జూషినా మాఫియా ముఠా, మాఫియా ముఠా ఇట్లా అనడం అవును, ఎంతవరకు కరెక్టు? మతాల అవును మాఫియా తల్లి, ముఠా అని. అవును తల్లి, అది మీ దాంట్లో ధర్మం తప్పేముంది? చెప్పిందా? మీ ధర్మం అట్లా చెప్పిందా అది? ఆ, పలు ధర్మాలను విమర్శించండని మీ ధర్మం చెప్తుందా మీకు? అవును తల్లి, మీరొక చెప్తుంది. పూజారి అన్నారు గదా! అవును, పూజారిగా చెప్తుంది ఉండి తల్లి. చిన్నజీఆర్ ఇప్పుడు స్వామి గూడా మొన్న అదే అన్నారు మొన్న గదా మొన్న. మొన్న మొన్న దశమ వార్షికోత్సవంలో ఆయన చిన్నజీఆర్ స్వామి మాట్లాడినారు. అదే నాలుక కట్ దాని చేస్తా గురించి అన్నాడు గదా! పెద్దదిగా ఏం మరిప్పుడు చెప్పారు ఆయన? రాధా మనోహర్ దాస్ ఒక్కసారి వినండి. రాధా మనోహర్ దాస్ ప్రతి ఇంటికి పోయి "నువ్వు బాప్టిజం తీసుకున్నావా? నువ్వు గొర్రె దేవుడిని నమ్ముతున్నావా?" అది ఇది అంటున్నాడు గదా! మరి రాధా మనోహర్ దాస్‌ది నాలుక కట్ చేయండి. అప్పుడు క్రైస్తవులు మీకు అందరు నాలుకలు దమ్ముంటే కట్ మీరు చేసేస్తే హిందూ ఇది మీరు స్టార్ట్ హిందూసే చేసింది ఎవరు అయితే తల్లి? మీ ధర్మాన్ని మీరు అమ్మా కాపాడుకోవాలనుకుంటే తల్లి, ఈ స్టార్ట్ చేసింది ఎవరు? వాళ్ళ ఆ! ఇళ్ళకు దూరి ఎవరు? ఇళ్ళకు దూరి